ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర వ్యాప్తంగా మనగిరి బస్ స్టేషన్ లో ఓపెన్ చేశారు. అలాగే మన మేడికొండూరు మండలం పేరేచర్లలో గౌరవ ఎమ్మెల్యే గారు ఓపెన్ చేయాల్సి ఉంది. సార్ కొన్ని కార్యక్రమాల వల్ల రాలేకపోయారు. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్ గారు, విజయశేఖర్ గారు, బ్రహ్మయ్య గారు, శివనారాయణ గారు, నారి శ్రీనివాసరావు గారు, తలసరి ప్రసన్న కుమార్, ఇంకా నాకు చాలా మంది పేరు, అందరికీ నా నమస్కారం. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో దివ్యాంగులందరికీ కూడాను 50% కన్సెషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఎవరికైతే మోర్ దెన్ 40% డిసెబిలిటీ ఉందో వారందరికి కూడాను రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల సర్వీసుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. అలాగే 100% డిసెబిలిటీ ఉన్న వాళ్ళకి ఎస్కార్ట్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. ఎస్కార్ట్ ఉన్న వాళ్ళకి 50% ఫేర్ చార్జ్ చేస్తారు. ఈ పథకం శ్రీశక్తి పథకం ఏ బస్సుల్లో అయితే చెల్లుబాటులో ఉందో అన్ని బస్సుల్లో కూడాను ఈ దివ్యాంగ శక్తి పథకం అమల్లో ఉంది. ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,16,000 మందికి లబ్ధి కలుగుతుంది. గతంలో 4 కేటగిరీలు మాత్రమే పథకం అమల్లో ఉండేది. ఇప్పుడు 21 రకాల డిసబిలిటీస్ కి ఈ దివ్యాంగ శక్తి పథకంలో చేర్చారు. అందులో తలసేమియా కావచ్చు, పార్కిన్సన్స్ కావచ్చు, ఇలాంటి అన్ని రకాల డిసబిలిటీస్ కూడాను ఈ పథకం అమలు జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఈ డిసబిలిటీ ఉందో వారందరూ కూడాను ఈ పథకాన్ని వినియోగించాలని కోరుతున్నాము. గుంటూరు జిల్లాలోని అన్ని బస్ స్టేషన్లో కూడాను బస్ పాస్ కౌంటర్లో ఈ దివ్యాంగ పాసులు ఇస్తారు. మీరేంటంటే సదరన్ సర్టిఫికేట్ తీసుకుని మా దగ్గరకు వస్తే మేము ఏర్పాటు చేస్తాము. మీకు ఏదైనా గుంటూరు సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే నేను కానీ మా సీఏ గారు కానీ ఉన్నాము, మేమందరం మీకు సహాయం చేస్తాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన సర్పంచ్ రాజ్ కుమార్ గారు కానీ, శివనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ. విస్మరించినటువంటి గత ప్రభుత్వం దివ్యాంగులు రానున్న రోజుల్లో ఇంకా బాగా గుర్తించాలని తెలియజేస్తూ ఈ సంక్షేమ కార్యక్రమాన్ని దివ్యాంగులందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై దివ్యాంగ్, జై జై దివ్యాంగ్. ఉచిత వాహన ఎక్కడ మీరు ముందు బాబు రండి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దివ్యాంగ శక్తి పథకాన్ని మంగళగిరి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. అలా ఆ కార్యక్రమంలో భాగంగా తాడికొండ నియోజకవర్గంలో మా నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేడికొండూరు మండలం పేరేచర్లలో ఈ కార్యక్రమాన్ని దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. కూటమి నాయకులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి అలాగే దివ్యాంగులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి దివ్యాంగులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు కూడా పాల్గొని వారు కూడా కూటమి ప్రభుత్వం మీద హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో దివ్యాంగుల ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఉంటాయని వారు తెలియజేయడం నిజంగా చాలా సంతోషపడతారు. భవిష్యత్తులో మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి తెలియజేసి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2025 డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజు త్వరలో దివ్యాంగులకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేయటం, అది ఈ రోజు నెరవేర్చడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎన్డీఏ కూటమి ఏర్పడిన కాడి నుంచి కూడా సంక్షేమం, అభివృద్ధి ముందుకల్లాగా పరిగెత్తుతూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమం వల్ల దివ్యాంగులకు ఉచిత ప్రయాణం ఉంటుంది. వారికి సహాయాలకు వచ్చే వాళ్ళకి కూడా 50%తో ప్రయాణం సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క దివ్యాంగుల యొక్క సంక్షేమ కొరకు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని దివ్యాంగులు చాలా సంతోషపడుతున్నారు. దీనికి మా యొక్క కుటుంబ తరఫున వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.